మేము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం. మేము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. అగ్నిస్తంభం, మేఘస్తంభం మా ప్రవక్త మోసే, అయినా నువ్వు పరలోకం పోవు, అయినా నువ్వు పరలోకం పోవు. ప్రవక్త ఏదైతే చెప్పాడో దానికి లోబడాలి, పూర్తిగా లోబడాలి. నువ్వు నెలకోసారి వస్తే పరలోకం పోవు. నేను అందుకే చెప్తా ఉన్నాను. శుక్రవారం నైట్ మీటింగ్ ఎందుకు పెట్టాను? ఒక్కరు కూడా రాలే. ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నాను, ఎందుకు రావట్లేదు? మృగం యొక్క ముద్రలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పరిస్థితి అదే. ఇక్కడ వీళ్ళు మృగం యొక్క ముద్రలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళపైన తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి, వీళ్ళపైన తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి. ఇంకెంత చెప్పినా లోబడరు వాళ్ళు. నిజమైన విత్తనం వాక్యానికి లోబడుతుంది. నిజమైన విత్తనం వాక్యం ఎంత కఠినంగా వచ్చినా తట్టుకుంటుంది. అది నువ్వు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే నీ పేరు, వాక్యం ఎంత కఠినంగా వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. హైబ్రిడ్ విత్తనాలు ఇక్కడ నిలవవు, సంకర జాతి ఇక్కడ నిలవదు. హైబ్రిడ్కి ఎప్పుడు కూడా పిచికారీ చేయాలి ప్రవక్త అన్నాడు. ఇది నా మాట కాదు. హైబ్రిడ్ విత్తనాలకు పిచికారీ చేయాలి. అది మొలకెత్తిన వెంటనే మందు కొట్టాలి. కానీ నిజమైన విత్తనానికి ఏ మందు అవసరం లేదు. దాన్ని ప్రవక్త చెప్పాడు. దాన్ని ఏడవ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరను. మరి యెహోవా ఇట్లనను, నేను ఈ ప్రజలు చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నువ్వు ఊరుకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా, మోసే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నువ్వు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరికే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకి కీడు చేయక దాని నుండి సంతాపపడము. నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు జ్ఞాపకం చేసుకునము. నీవు వారిని ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానముకి ఇచ్చేదనని, వారు నిరంతరం దానికి హక్కుదారులగుదరని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితేవనను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడు గురించి సంతాపపడెను. ప్రవక్త దేవుడికి సలహా ఇస్తున్నాడు. ఈ ప్రవక్తలో ఉన్నది ఎవరు? ప్రవక్తలో ఉన్నది క్రీస్తు. దేవునికి ప్రజలకి మధ్యలో మోసే ఉన్నాడు. మోసేలో ఎవరున్నారంటే క్రీస్తు ఉన్నాడు. మోసేలో ఎవరున్నారంటే క్రీస్తు ఉన్నాడు. దేవుడు నామమున మహిమకలుగాక. వాళ్ళని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిర్గమం ప్రజలు ఏం పొందుకుంటున్నారంటే తెగుళ్ళు పొందుకుంటున్నారు. ఇంతవరకు మనం ఏం చేస్తాం? అవిశ్వాసాల పైన కురిపిస్తాడు దేవుడి తెగుళ్ళు, మన పైన కాదు. ఈ వర్తమానానికి లోబడకపోతే నీ పైన కూడా కుమ్మరిస్తాడు. ఆల్రెడీ మొదటి నిర్గమంలో తెగుళ్ళు పడ్డాయి. మరి మూడో నిర్గమంలో పడవా? పడతాయి.
అరణ్యంలో నశించిపోయారు వాళ్ళు, అరణ్యంలో సంహారం చేయబడ్డారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? వాళ్ళ పాత్రలు ఏంటి? చూద్దాం ముందుకెళ్దాం. పదిహేడవ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వనిని మోషేతో అనగా, అతడు ఆ జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోసే కోపం మండెను. మోసే ఎంత బాధపడతాడో తెలుసా? ఈ ప్రజలను ఐగుప్తు నుంచి 10 అద్భుతాలు చేసి తీసుకొచ్చి, ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొచ్చి, ఆరణ్యాల పైన నడిపించి, ఒకే బండలో తాగి ఒకే ఆహారం తిని ఇంత గొప్ప అనుభవం పొందుకుని పరిశుద్ధాత్మలో పాలు పొంది ఇప్పుడు విగ్రహారాధికులు అయ్యారు వీళ్ళు. విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని పూజించడం కాదు, దేవుడి కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తున్నావో అదే నీ విగ్రహం. నువ్వు దేవుని కంటే డబ్బుని ప్రేమిస్తే డబ్బే నీ విగ్రహం. నువ్వు దేవుని కంటే నీ భార్యని ప్రేమిస్తే భార్య నీకు విగ్రహం. నువ్వు దేవుని కంటే నీ భర్తను ప్రేమిస్తే భర్త నీకు విగ్రహం. దేవుడి కంటే పిల్లలు ఎక్కువ ప్రేమిస్తే పిల్లల విగ్రహం. ఇప్పుడు విగ్రహం ఏంటి? దేవుడి కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీకు విగ్రహం. అందుకే నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి. మొదటి స్థానం వాక్యానికి ఇవ్వాలి. మొదటి స్థానం వాక్యం. నీకు వాక్యమే ప్రథమ స్థానం. వాక్యం తర్వాతనే నీ భర్త, వాక్యం తర్వాత నీ భార్య, వాక్యం తర్వాత నీ పిల్లలు, వాక్యం తర్వాతని నీ పాస్టర్. పాస్టర్ కూడా నీకు విగ్రహం అవ్వకూడదు. సంఘం నీకు విగ్రహం అవ్వకూడదు. వాక్యం తర్వాతనే సంఘం, వాక్యం తర్వాతనే పాస్టర్. నాకు అభిమానులుగా మారకండి, వాక్యానికి అభిమానులుగా మారండి. పాస్టర్ ఎప్పుడు వాక్యం వైపు చూపించాలి. పాస్టర్ ఎప్పుడు ప్రవక్త వైపు చూపించాలి. పాస్టర్ ఎప్పుడు ప్రవక్త వైపు చూపించాలి. ప్రవక్త ఎప్పుడు దేవుడి వైపు చూపిస్తాడు. అది ఆర్డర్ అయి ఉన్నది. ప్రవక్త గ్రంథం ఎవరి వైపు చూపించాడు? దేవుడి వైపు చూపించాడు. ఆయన వైపు చూపించుకోలేదు, ఆయన దేవుడి వైపు చూపించాడు. పాస్టర్ డ్యూటీ ఏంటో తెలుసా? ప్రవక్త ఏదైతే బోధించాడో దాన్నే బోధించాలి. పాస్టర్ ఎప్పుడు వాక్యం వైపు చూపించాలి. అభిమానులుగా మారకండి. నాకు అభిమానులుగా మారకండి. నాకు అభిమానులుగా మాత్రం మీ పరలోకం పోరు. దేవునికి అభిమానులుగా మారండి. వాక్యానికి అభిమానులుగా మారండి. వాక్యాన్ని ప్రేమించండి. మొదటి స్థానం వాక్యం. వాక్యం తర్వాతనే పాస్టర్, వాక్యం తర్వాతనే నీ భర్త, వాక్యం తర్వాత నీ భార్య, వాక్యం తర్వాత నీ పిల్లలు. ఇప్పుడు తీసుకొని నీ యొక్క హృదయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ తీసేయాలి. ఇప్పుడు ఆ విగ్రహాలన్నీ పోవాలి. ఇప్పుడు అది ఏం చేస్తుంది? వాక్యం చేస్తుంది. నీకు వాక్యమే తీసేస్తుంది. ఇప్పుడు ముప్పై 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాలెములకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడటం చూచెను. అందుకు మోసే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలు పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోసే, నీవి ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్నేమి చేసిరని అహరోనును అడగగా. ప్రవక్త ఎవరిని అడుగుతున్నాడు? ప్రజల్ని అడగట్లేదు, అహరోను అడుగుతున్నాడు. కొంచెం ఎవరిని అడుగుతున్నాడు? అహరోను అడుగుతున్నాడు.
దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? నీ గుచ్చి పాస్టర్ని అడుగుతాడు. నువ్వు పాపం చేస్తున్నా ఇక్కడ నేను ఖండించట్లేదు అనుకోండి, నువ్వు అర్ధనగ్నంగా తయారైనా నేను ఇక్కడ ఖండించట్లేదు అనుకోండి, నీ జాకెట్లు వెనకాల వీపంతా కనిపించే విధంగా వేసుకొచ్చినా నేను ఖండించట్లేదు అనుకోండి, లెక్క ఎవరిని అడుగుతాడు? నీ ఆత్మ పైన బాధ్యత నా పైన ఉన్నది. నీకు 2 భార్యలు ఉన్నారనుకోండి, ఖండించట్లేదు అనుకోండి, లెక్క ఎవరిని అడుగుతాడు? నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయనుకోండి, నేను ఖండించట్లేదు అనుకోండి, లెక్క ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు దేవుడు. అందుకే నేను ఖండిస్తా ఉన్నాను. వాక్యం ఎప్పుడు 2 అంచెల ఖడ్గం. ఒకసారి వాక్యం ఉన్నప్పుడు నువ్వు వధువని బోధిస్తాను, నీవే దైవమని బోధిస్తాను. కానీ ఇప్పుడు దేవుడు ఖడ్గం పట్టుకున్నాడు. దేవుడు ఇప్పుడు ఖడ్గం పట్టుకున్నాడు. ఇప్పుడు నీలో ఉన్న అవిశ్వాసం తీసివేయడానికి వాక్యం అనే ఖడ్గం పట్టుకున్నాడు ఆయన. వాక్యం అనే ఖడ్గం ద్వారా నేను నరుగుతా ఉన్నాడు. ఇప్పుడు అందుకే పాస్టర్ పైన చాలా బాధ్యత ఉంటుంది. పాస్టర్ బాధ్యత అనేది చాలా రెస్పాన్సిబిలిటీది. కింద చదవండి. అహరోను అడుగుతున్నాడు, అప్పుడు మోసే నువ్వు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్నేమి చేశారని అహరోనుని అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెలుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యము, ఐగుప్తులోండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోసే ఏమైనా మాకు తెలియదని. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని దూడదీసి తెండి అని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ అయిన నేను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూశాను. వారి విరోధులతో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈ ప్రజలు చెడిపోవడం కారణం ఎవరంటే అహరోను. ప్రజలు చెడిపోవడం కారణం ఎవరంటే పాస్టర్. అర్థమవుతుందా? పాస్టర్ ఖండించకుండా, పాపాన్ని ఎత్తుపట్టకుండా రాజీ పడుతూ వెళ్ళిపోతే ప్రజలు విచ్చలవిడిగా తిరిగిలాడతారు. ఆ పాపం ఎవరిపైకి వస్తుంది? పాస్టర్ పైకి వస్తుంది. ఈ పాస్టర్ చేసిన తప్పు, ఈ అహరోను చేసిన తప్పు, వాళ్ళు విచ్చలవిడిగా మారిపోయారు. వాళ్ళు ఆ మోసే ఏమైనా మాకు తెలియదు అన్నప్పుడు మోసే వస్తాడు అని చెప్పాలి. మోసే కొండపైకి వెళ్ళాడు, వస్తాడని చెప్పాలి. వాక్యాన్ని ఖండించాలి. ఈయన కూడా ప్రజలతో ఏకమైపోయి మీరు చెప్పినట్టే చేద్దాం. వాడు పాస్టరే కాదు, అలాంటోడు పులిపిడి మీద ఉండి నిలబట్టం అనవసరం. ప్రజలతో రాజీ పడేవాడు పులిపిడి మీద బోధించకూడదు. నీ రక్తాపరాధం నా చేతుల్లో ఉన్నది. నువ్వు పాపం చేస్తే నేను లెక్క అప్పగించాలి. నువ్వు చెడిపోతే నేను లెక్క అప్పగించాలి. నీతో నేను రాజీ పడితే పాపం నా పైన ఉంటుంది. అందుకే వాక్యం ఉన్నదున్నట్లు చెప్పడం నా బాధ్యత. దానికి లోబడకపోతే నువ్వు లెక్క అప్పగించాలి. చెప్పడం నా బాధ్యత. లోబడకపోతే నువ్వు లెక్క అప్పగించాలి. నేను బోధిస్తున్నా పొట్టి దుస్తులు వేసుకుంటే నువ్వు లెక్క అప్పగించాలి. నేను బోధిస్తున్నా నీకు 2 భార్యలు ఉంటే నువ్వు లెక్క అప్పగించాలి. నేను బోధిస్తున్నా నువ్వు వాక్యానికి లోపడిపోతే నువ్వు లెక్క అప్పగించాలి. నా పని అయిపోయింది ఇక్కడ, నా బాధ్యత అయిపోయింది ఇక్కడ. నేను బోధించడం వరకే, వాక్యానికి లోబడడం నీ వంతు. అందుకే పాస్టర్ ఎప్పుడు ఖండించాలి, పాస్టర్ ఎప్పుడు పాపాన్ని ఖండించాలి, ఎత్తుపట్టాలి. అందుకే నా ప్రసంగాల్లో కఠినంగా ఉంటాయి.
దేవుని మర్మాన్ని చెప్పగలను, అదే సమయంలో నీ జీవితం కోసం చెప్పగలను. నువ్వు పరలోకం పోవడం ముఖ్యం నాకు. ఇక్కడ నటించవచ్చు, ఇక్కడ నువ్వు నేను కలిసి తిరగవచ్చు, కానీ పరలోకంలో మాత్రం ఉండం. పరలోకంలో ఉండాలంటే మోసే చెప్పినట్టు నువ్వు లోబడాలి. మోసే చెప్పినట్టు నేను లోబడాలి, మోసే చెప్పినట్టు నువ్వు లోబడాలి. ఈ వర్తమానం సంఘాన్ని సెక్ చేస్తుంది అనుకుంటున్నాను. చాలా విషయాలు సరి చేస్తుందని నమ్ముతున్నాను. నమ్మండి, దేవుడే మాట్లాడుతున్నాడు. నేనైతే గొప్ప మర్మాలు చెప్పాలని వచ్చాను, కానీ దేవుడు రంగంపైకి వస్తే ఆపలేడు. అవుడు నేనైతే బోధించాలని రాలేదు ఇంతసేపు. ఈరోజు త్వరగా ముగిద్దామని వచ్చాను, కానీ దేవుడు రంగంపైకి వస్తే ఎవడు దాన్ని ఆపలేడు. ఇక్కడ ప్రజలు చెడిపోవడానికి అహరోనే కారణం. సంఘ శాఖల్లో ప్రజలు చెడిపోవడానికి కారణం ఎవరు? పాస్టర్లు. వర్తమానంలో ప్రజలు చెడిపోవడానికి కారణం ఎవరు? పాస్టర్లు. పాస్టర్ ప్రవక్త వాక్యాన్ని బోధిస్తే సంఘం వాక్యానికి లోబడుతుంది. జనసంఖ్య పెంచుకోవడానికి కాదు ఈ అంత్యకాల వర్తమానం. ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం జనసంఖ్య పెంచుకోవడానికి కాదు. ప్రవక్త సంఘములోనే వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు. అంతెందుకు, యేసుప్రభు సంఘములోనే వస్తూ ఉండేవారు, పోతూ ఉండేవారు. రెగ్యులర్ విశ్వాసులు 11 మంది, ప్రతి కూటానికి అటెండ్ అయ్యేది 11 మంది, ప్రతి కూటంలో ఉండేది 11 మంది. ఇంకా కొన్ని కూటాల్లో 81 మంది, 70 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 81 మంది, 82 మంది ఇస్కరియోతు దగ్గర వెళ్ళిపోయాడు. కొన్ని కూటాల్లో 4000 మంది. స్వస్థతలు, అద్భుతాలు 4000, 5000. స్థలం సరిపోయేది కాదు. కానీ వాక్యం ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో, వాక్యం ఎప్పుడైతే తెరవబడిందో, రెగ్యులర్ కోటాలకి 11 మంది. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే నిత్య జీవపు మాటలు గలవాడు, మేము ఎక్కడికి వెళ్ళేదమ్మా ప్రభువా? ప్రతి కాలంలో అలాగ ఉంటుంది, ప్రతి కాలంలో అలాగ ఉంటుంది. జనసంఖ్య పెంచుకోవడానికి అది వర్తమానం. ఒక పాస్టర్ అనేవాడు బిస్కెట్లు తినైనా బోధించాలి. నా ప్రవక్త చెప్పాడు దాన్ని. పస్తుండైనా బోధించాలి. ప్రవక్త ఇలాగూ సెలవిస్తున్నాడు అనేదే ప్రాముఖ్యం పాస్టర్కి. రాజీ పడేది కాదు ఈ వర్తమానం. పులిపీఠమైన ఖండించి కిందకొచ్చి భుజాల మీద చేతులేసేది కాదు ఈ వర్తమానం. ఈరోజు అంచకాల వర్తమానాలు పులిపీఠ మీద ఖండిస్తారు, బయటకు వచ్చి చేతులేసి నీ గుచ్చి కాదది. తప్పుడు బోధకుడు వాడు, అబద్ధ బోధకుడు వాడు. పులిపీఠ మీద ఏదైతే బోధించావో దాని కొరికే నిలబడాలు. యేసెప్పుడు కఠినంగా బోధించి నేను నీకోసం బోధించలేదని ఎప్పుడైనా చెప్పాడా? వాళ్ళు వెళ్ళిపోతుంటే గుడ్ బై అని చెప్పాడంతే. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? యేసెప్పుడు రాజీ పడలేదు. ఇది ఫిల్టరింగ్, ఇది వడపోత. ఇది మొదటి నిర్గమంలో వడపోత, మూడవ నిర్గమంలో వడపోత. అందరూ కానాను వెళ్ళరు, అందరూ వాగ్దాన దేశం వెళ్ళరు. స్వచ్ఛమైన విశ్వాసులు వెళ్తారు, నిజ విశ్వాసులు వెళ్తారు. వేషధారులు, అవిశ్వాసులు అరణ్యంలో రాలిపోతారు.
ఇక్కడ రాలిపోయారు. విచ్చలవిడిగా వాళ్ళు చెడిపోవడానికి కారణం అహరోను, పాస్టరే. ప్రజలు చెడిపోవడానికి కారణం పాస్టరే. నేను బోధించే బోధ నిన్ను సరిచేస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, ఇది నీ డ్రెస్సింగ్ని మారుస్తుంది, ఇది నీ ఆలోచన మారుస్తుంది, ఇది నీ తలంపులు మారుస్తుంది, ఇది నీ జీవితాన్ని కట్టే వర్తమానం. ఇది ఇప్పుడు నీకు కఠినంగా ఉండవచ్చు, కానీ ఒకరోజు నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది నీకెంత కఠినంగా ఉన్న వాక్యానికి లోబడు, ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది వింటున్నప్పుడు నీకు కఠినంగా ఉండవచ్చు, అయినా నేను లోబడుతున్నాను ప్రభువా అనే మనసు నీకు వచ్చినప్పుడు నీ మనసును చూస్తాడు ఆయన, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నువ్వు నిజంగా వాక్యానికి లోబడితే ఆయన కనికరం గల దేవుడు, కృపాసత్త సంపూర్ణుడు ఆయన. నేను ఎప్పుడు ముగిస్తాను తెలీదు. దేవుని ఆత్మ ఎటు వెళ్తే అటు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే సూచన, వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోసే పాలెం యొక్క దూరమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. సెపరేషన్. గాడ్ ఈజ్ నాట్ మిక్సర్, గాడ్ ఈజ్ సెపరేటర్. దేవుడు మిశ్రత జనాంగంలో ఉండడు ఆయన. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సెపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మోసే అంటున్నాడు, వాక్య పక్షంగా ఉన్నవాడెవడో రండి, వాక్యం కొరకు నిలబడేవాడు ఎవడో రెండిటి వైపు. లేవీలందరూ వచ్చేసారు. ఎవరా లేవీలు? మనం రాజులైన యాజక సమూహమై ఉన్నాం, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. వాక్యానికి లోబడే వాళ్ళందరూ కూడా మోసే పక్షంగా వచ్చేసారు, సపరేట్ అయిపోయారు. అవిశ్వాసులు సపరేట్ అయిపోయారు, వేషధారులు సపరేట్ అయిపోయారు. ఇది ఎక్కడ జరుగుతుంది? మొదటి నిర్గమంలో జరుగుతున్నది. మరి మొదటి నిర్గమంలో జరిగితే మూడవ నిర్గమంలో కూడా జరుగుతుంది, థర్డ్ ఎక్సడస్లో కూడా జరుగుతుంది. ఇరవై 27వ వచనం, అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెములో దూరము నుండి దూరమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని వాణిని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపవలనని ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలతో ఏం చెప్పాడు? ఇప్పుడు కత్తి పట్టుకోండి, కత్తి పట్టుకోండి. ఎవడైతే వాక్యము నమ్మట్లేదు, ఎవడైతే మోసే వర్తమానం నమ్మట్లేదు, ఎవడైతే మోసే వర్తమానం లోబట్టలేదు, నరికేడు వాడు, హతము చేసేడు వాడు. కత్తి పట్టుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఏమున్నది? ఇప్పుడు వాక్యం అనే ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం ఉన్నది. ఇప్పుడు ఖడ్గం పట్టుకుని ఏం చేయాలి? ప్రతి అవిశ్వాసాన్ని నరికేయాలి, ప్రతి తప్పుడు సిద్ధాంతాన్ని నరికివేయాలి. సంఘములో ప్రతి అవిశ్వాసం తీసివేయాలి. ఈరోజు సంఘాలకి పాస్టరే దేవుడు. తప్పుడు సిద్ధాంతం అది. వాక్యము దేవుడు. నీకు వాక్యమే నీ దేవుడు. పాస్టర్ అవడ మధ్యలో పాస్టర్ నీకోసం రక్తం చిందించలేదు, పాస్టర్ నీ కొరకు వెల చెల్లించలేదు. పాస్టర్ ప్రవక్త వర్తమానం బోధిస్తున్నప్పుడే పాస్టర్ని గౌరవించు. అర్థమైందా?
ఈరోజు పాస్టర్ విగ్రహం అయిపోయాడు సంఘాలకి. దేవుడు దాన్ని ఇష్టపడ్డు. వాక్యమే నీ దేవుడు. అలాగని పాస్టర్ని గౌరవించవద్దు, పాస్టర్ని కించపరచమని చెప్పట్లేదు. పాస్టర్ని రెస్పెక్ట్ చేయాలి, పాస్టర్ని గౌరవించాలి, పాస్టర్ స్థానాన్ని గౌరవించాలి. పాస్టర్లో దేవుడు ఉన్నప్పుడు, పాస్టర్లో దేవుడి వాక్యం ఉన్నప్పుడు ఆ పాస్టర్ని గౌరవించాలి. పాస్టర్ని కించపరచట్లేదు నేను. నీకు పాస్టర్ దేవుడు కాకూడదు. ఇరవై 28వ వచనం, లేవీలు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఈ 3,000 మంది ఎవరు? ఐగుప్తుని విడిచిపెట్టిన వాళ్ళే, మారుమనసు పొందిన వాళ్ళే, యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందిన వాళ్ళే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళే కాదా? మొదటి నిర్గమనంలో ఉన్న ప్రజలా కాదా? 3,000 మంది కూలిపోయారు. ఎవరు వీళ్ళు? ఎక్సడస్ పీపుల్, నిర్గమం ప్రజలు, బయటికి పిలువబడిన ప్రజలు. వీరిపైన తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి, వీరిపైన పాత్రలు కుమ్మరించబడ్డాయి. ప్రవక్త వాక్యానికి లోబడకపోతే, ప్రవక్త చెప్పిన దానికి నువ్వు లోబడకపోతే నీ పరిస్థితి కూడా అంతే. నీ పైన కూడా పాత్రలు కుమ్మరించబడతాయి. నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ లోక దీవెన ఎప్పుడు నీకు దీవెన కాదు. అన్యులను కూడా దీవిస్తున్నాడు ఆయన, విగ్రహాలను కూడా దీవిస్తున్నాడు ఆయన. దేవుడి యొక్క వర్షం అందరిపైన కుమ్మరించబడుతుంది. అది కాదు నిజమైన దీవెన. నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? అది దీవెన. అది నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? అది నిన్ను నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తుంది. నువ్వు ఆత్మీయంగా ఎక్కడో ఆగిపోయావంటే నీ పైన తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి. ఆ విషయం నీకు తెలీదు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నాకు దేవుడు బైక్ ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు అనుకుంటావు అంతే. నువ్వు అది దేవుని దీవెన అనుకుంటావు, కానీ నీ ఆత్మీయ జీవితం ఎక్కడో ఆగిపోయింది. నీ ప్రయాణం ఎక్కడో ఆగిపోయింది. వీళ్ళు ఎక్సడస్ పీపులే ఆగిపోయారు. 3,000 మంది కూలిపోయారు అక్కడ. ఆమె చెప్పండి. ఇప్పుడు 3,000 మంది కూలిపోయారు. ఇది మనకి జరగకూడదనే దేవుడు బోధిస్తున్నాడు. ఇది నీకు జరగకూడదనే బోధిస్తున్నాడు ఆయన. ఆ 3,000 మందిలో నువ్వు ఉండకూడదని, ఆ తెగులు యొక్క ప్రభావం నువ్వు పొందుకోకూడదని దేవుడు నీకు బోధిస్తున్నాడు ఆయన. ఆయన ఊరికినే ఏది బోధించాడు ఆయన. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఏలయనగా మోసే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్ముని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. మరునాడు మోసే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. ప్రాయశ్చిత్తం ఆల్రెడీ గొర్రెపిల్ల 12 అధ్యాయంలో వధించబడింది. గొర్రెపిల్ల వధించబడింది. ఇప్పుడు ప్రాయశ్చిత్తంలో మరలా గొర్రెపిల్ల వధించబడదు. ఆ వధించబడిన గొర్రెపిల్లయే ప్రాయశ్చిత్తముగా వస్తూ ఉన్నది. ఇప్పుడు మన ప్రాయశ్చిత్త పండుగ ఉన్నదా మనకి? మన ప్రాయశ్చిత్తం ఎప్పుడు వచ్చింది? 1963లో వచ్చింది. అది మన ప్రాయశ్చిత్తం. 2000 సంవత్సరాల క్రితము ఆయన వధించబడ్డాడు. అక్కడ 63లో ప్రాయశ్చిత్తం వచ్చింది. ఇప్పుడు మోసే ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తాన్ని తీసుకొస్తున్నాడు. నిర్గమం ప్రవక్త ప్రాయశ్చిత్తాన్ని తీసుకొస్తున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడ ఉంటే ఆమె చెప్పండి.
అప్పుడు మోసే యెహోవా యొద్దకు వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. ఎవరిది? క్రీస్తు మనసు. మోసేలో మధ్యవర్తిగా ఉన్నాడు. మోసేలో మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. అవసరమైతే నా పేరు తీసేయి ప్రభువా, నా పేరు తుడిసివేయి. నువ్వు నిజంగా విత్తనమైతే జగత్తు పునాది వేయబడక మునిపే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాస్తే నీ పేరు కొట్టేడు ఆయన. మోసేకి ఆ విషయం బాగా తెలుసు. మోసేకి ఆ విషయం బాగా తెలుసు. నువ్వు నిజంగా విత్తనమైతే, ప్యూర్ ఒరిజినల్ విత్తనమైతే, నువ్వు సీడ్ అయితే కనుక నీ పేరు రాస్తే కొట్టేడు ఆయన. మోసే అడుగుతున్నాడు ఇప్పుడు దేవుణ్ణి, గ్రంథంలోంచి నా పేరు తీసివే ప్రభువా. ప్రజలకు దేవునికి మధ్యలో మోసే క్రీస్తు వల్ల నిలబడ్డాడు. ఆ మనసు అలాగొచ్చింది. మోసేలో ఉన్నది మోసే కాదు, మోసే లోపల ఉన్నది క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. మోసే చర్మం వెనుక క్రీస్తున్నాడు అక్కడ. మోసే గుడారం లోపల క్రీస్తున్నాడు అక్కడ. దేవుడు నా మహిమగలను కాక. 32వ వచనం, అయ్యో నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోసేతో చెప్పును. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ఎవరిని బాధ పెట్టాడు దేవుడు? ప్రజలను బాధ పెట్టాడు. ఇక్కడే ఒక తప్పుడు సిద్ధాంతం ఉంది. అహరోన్ని దేవుడు ఏమీ చేయలేదు, ప్రజల్నే దేవుడు బాధ పెట్టాడు. కాబట్టి పాస్టర్ ఏం చేసినా చెల్లుతుంది, చెల్లదు. పాస్టర్ ఏం చేసినా చెల్లదు. చాలామంది అభిప్రాయం అది. అహరోన్ ఏం చేయలేదు దేవుడు, పాస్టర్ ఏం చేసినా చెల్లుతుంది, చెల్లదు. పాస్టర్ అనేవాడు కావలివాడు. పాస్టర్ అనేవాడు పాపాన్ని ఖండించాలి. అర్థమవుతుందా? యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఇజ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరిని పెట్టాడు? యెహెజ్కేలు. కావలివాడు ఎవరు? పాస్టర్. సంఘం పైన కావలివాడు ఎవరు? పాస్టర్ అయి ఉన్నాడు. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి. పాస్టర్ ఎవరి మాట ఆలకించాలి? దేవుడి నోటిలోంచి వస్తున్న మాట. దేవుని నోరెవరు? ప్రవక్త. అవునా? దేవుని నోరెవరు? ప్రవక్త. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడి నోరు ప్రవక్త. ప్రవక్త నోట్లోంచి ఏమొస్తుంది? దేవుని యొక్క వాక్యం వస్తుంది. అవునా కాదా? ప్రవక్త అన్నాడా లేదా? ప్రవక్త దేవుని నోరు అయి ఉన్నాడు. నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. హెచ్చరిక చేసే బాధ్యత ఎవరిది ఇప్పుడు? కావలివాడిది. కావలివాడు ఏం చేయాలి? ప్రజలు హెచ్చరించాలి, ప్రజలు ఖండించాలి, బుద్ధి చెప్పాలి.
వాడే నిజమైన కావలివాడు. నువ్వు చినిగిపోయిన జీని ప్యాంట్లు వేసుకొచ్చినా కావలి వాడు మాట్లాడలేదు అనుకోండి, వాడు కావలివాడు కాదు. నువ్వు సింపాంజీ కటింగ్లు వేసుకొచ్చినా కావలివాడు మాట్లాడలేదు అనుకోండి, వాడు కావలివాడు కాదు. నువ్వు అర్ధనగ్నంగా తయారై వచ్చినా కావలివాడు మాట్లాడలేదు అనుకోండి, కావలివాడు కాదు. హెచ్చరిక చెయ్యాలి కావలివాడు, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, నీ ప్రవక్తన సరి చేయాలి. కొన్ని ఆమెలు కొన్ని చేతులు లేవట్లేదు, కావలివాడు బాధ్యత అదే. దేవుడు నామడి మమ్మిగలని గాక. మీరు అందరూ అలసిపోలేదు అనుకుంటున్నాను. వాక్యం బోధిస్తున్నప్పుడు పాస్టర్ని తిట్టుకుంటారు, ఏం బాధ లేదు నాకు. మీరు తిట్టుకున్నా ఏం చేసుకున్నా దేవునికి లెక్క అప్పగించాలి. నేను చెప్తుంది దేవుని యొక్క వాక్యం. నువ్వు నన్ను తిట్టట్లేదు, ఆయన తిడుతున్నావు. నువ్వు నన్ను తిట్టట్లేదు, ఆయన తిడుతున్నావు. దేవుడినే తిడుతున్నావు. నువ్వు పై రూపంలో నేను కనిపిస్తున్నాను నీకు, అంతే. రూపం నేను కనిపిస్తున్నాను నీకు, కానీ ఆయన తిట్టుకుంటున్నావు నువ్వు. ఏం ప్రాబ్లం లేదు. నేను వాక్యం చెప్పాలి. నేను కావలివాడిని, నిజమైన కావలివాడిని. నీ ఆత్మ నశించిపోకూడదు. నీ ఆత్మ నశించిపోతే నేను లెక్క అప్పగించాలి. ఇక్కడ ఎన్ని నటనలైనా చేయొచ్చు మనం, ఈ నటనలు అక్కడ చల్లవు. ఈ నటనలు అక్కడ చల్లవు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దిస్తున్నాను. నేను ప్రేమించేవాడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. శత్రువు లెక్కలేని ముద్దులే పెడతాడు. శత్రువు ఎవడో తెలుసా? దయచేసి కూర్చోండి. నీ అంత గొప్ప విశ్వాసి ఎవడో లేడు. అసలు నువ్వు లేకపోతే సంఘమే లేదు. శత్రువాడు. నీ సపోర్ట్ లేకపోతే సంఘమే లేదు. శత్రువాడు, నిన్ను ఖండించేవాడు, బుద్ధి చెప్పువాడు, నిజమైన కావలివాడు, నిజమైన పాస్టర్ వాడు. నేను నిన్ను మోసం చేయలేను, కల్లాబుల్లి కవులు చెప్పి నేను మోసం చేయలేను. వాక్యం చెప్తాను నేను. కొన్ని ప్రేమ మాటలు చెప్పి అవి ఇక్కడ చల్లుతాయి, అక్కడ చల్లవు. అక్కడ చల్లవేదిని, అక్కడ దేవుని యొక్క వాక్యమే. ఇక్కడ బుజ్జగించి సంఘాన్ని సంఖ్య పెంచుకోవచ్చు, పేరు పెక్కలు తెచ్చుకోవచ్చు, పెద్ద పాస్టర్ అని పేరు తెచ్చుకోవచ్చు. అవి అక్కడే చల్లవు. అలా చెయ్యాలంటే నేను పెద్ద పాస్టర్ అవుతాను. ఇప్పుడు నా కింద 10 మందిని తిప్పుకోగలను. ఆ పని ఎన్నడూ చెయ్యను. నేను వాక్యమే బోధిస్తాను. నీకు ఇష్టమన్నా లేకపోయినా చెయ్యాలంటే నాకు చాలా ఈజీ. 10 మందిని తిప్పుకోవడం చాలా ఈజీ. నేను ఆ పని ఎన్నడూ చేయను. నేను వాక్యానికి బద్ధుణ్ణి. వచనం, అవశ్యంగా నువ్వు మరణమవుదువని నేను దుర్మార్గను గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాణ్ణి హెచ్చరిక చేయక నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. మళ్ళా చదవండి ఆ మాట, మనసు పెట్టి చదవండి. కావలి వాడి బాధ్యత ఏంటో చూడండి. అక్కడ మళ్ళా చదవండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం, అవశ్యముగా నువ్వు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దుర్మార్గుడిని విడిచిపెట్టమని దుర్మార్గుడికి బోధించాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీవు అతన్ని హెచ్చరిక చేయకు. పాస్టర్ ఇప్పుడు హెచ్చరిక చేయట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు పాస్టర్తో మాట్లాడుతున్నాడు, కానీ పాస్టర్ బోధించట్లేదు. పాస్టర్ రాజీ పడుతున్నాడు. బోధిస్తే మానేస్తాడేమో,
బోధిస్తే నొచ్చుకుంటాడేమో, పాస్టర్ చెప్పలేకపోతున్నాడు. అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెను హెచ్చరిక చేయకు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమోగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచెదను. ఇప్పుడు అతని పాపము నిమిత్తము లెక్క ఎవరిని అడుగుతాడంటే పాస్టర్ని అడుగుతాడు. ఇక్కడ నేను బోధించకపోతే నువ్వు పాపం చేస్తూనే వెళ్తావు. అవునా? నీ పొట్టి వస్త్రాలు వేసుకుంటూనే ఉంటావు, నీ అక్రమ సంబంధాలు వెళ్తూనే ఉంటాయి. అవునా? అర్థమవుతుందా? కాబట్టి పాస్టర్ ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి, బుద్ధి చెప్పాలి. పాస్టర్ హెచ్చరించాలి. హెచ్చరించడం వల్ల ఏమవుతుంది? అతడు పాపం మానేస్తాడు. పాపం మానేయడం వలన అతను గూర్చి నువ్వు లెక్క అప్పగించాల్సిన అవసరం లేదు. అతడు నిశ్చయంగా వాక్యానికి లోబడితే పరలోకంలో ఉంటాడు. అవునా? ఇప్పుడు ఏది బెస్టో చెప్పండి. హెచ్చరించడం మంచిదా, రాజీ పట్టడం మంచిదా? హెచ్చరించకుండా నిన్ను బుజ్జగించి నిన్ను మోసం చేయడం మంచిదా, వాక్యం ఉన్నట్టు బోధించడం మంచిదా? మీరే చెప్పండి. దేవుడు నామమున మహిమ కాక. ఈరోజు ఈ వాక్యం నీకు నొచ్చుకోవచ్చు, కానీ నీ జీవితాన్ని బాగు చేస్తుంది అది. నీ పాపాన్ని ఆపుతుంది అది. నీ జీవితాన్ని మాధుర్యముగా మారుస్తుంది అది. క్రీస్తు సారూప్యంగా తీసుకొస్తుంది అది. 19వ వచనం. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతని దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. కావలివాడి హెచ్చరించాడు, కానీ అతను లోబడలేదు. కానీ కావలివాడి బాధ్యత అయిపోయింది. ఇక్కడ అతని విషయమై కావలివాడిని లెక్క అడగడు. ఎవరిని అడుగుతాడు? లెక్క చేసిన వాడిని అడుగుతాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. నేను అదే చేస్తున్నాను ఇక్కడ. మీ ఆత్మల గురించి ఎందుకు హెచ్చరిక చేస్తున్నాను తెలుసా? ఇంత కఠినంగా నేను బోధించాల్సిన అవసరం లేదు. ఏం పాపం చేస్తున్నామని ఇంత కఠినంగా బోధిస్తున్నాం? ఏం లోబట్టలేదు ఇంత కఠినంగా బోధిస్తున్నాం? యెహోవా వాక్యం నేను చెప్తున్నాను. నేను దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. నేను అలాంటి పాపాలు ఏదైనా ఉంటే సరి చేసుకో, లేకపోతే దేవుడిని స్తుతించు. నువ్వు సరైన స్థితిలో ఉంటే దేవుడిని ఆరాధించు, దేవుడిని మహిమపరచు. మొత్తం కంట్రోల్ తప్పిపోయింది మెసేజ్ నాకు. మిస్ కాకండి ప్రసంగాన్ని, మరలా వినండి. నేను కూడా వింటాను, నేను కూడా ఇందులో భాగం. ఇది నాకు ప్రసంగం చేసుకుంటున్నాను. నేను కావలివాడు ఏమి గొప్పవాడు కాదు. ఇక్కడ నేను కూడా ప్రసంగం చేసుకుంటున్నాను. నా ప్రసంగం నేను వింటాను. మరలా నేను సరి చేసుకునే విషయాలు ఏదైనా ఉంటే నేను సరి చేసుకోవాలి. మనందరం వాక్యానికి లోబడాలి. వాక్యమే మనకి శిరస్సు, వాక్యమే తుది మనకి, వాక్యమే అబ్సల్యూట్ మనకి, ప్రవక్త వర్తమానమే అబ్సల్యూట్. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. సంఖ్యాకాండానికి వెళ్దాం, నేను ముగిస్తాను. ఇంకా సంఖ్యాకాండం 11వ అధ్యాయం దేవునికి స్తుతి కలిగిన గాక. ఇవన్నీ పాత్రలే, నేను సబ్జెక్ట్ దాటి వెళ్ళలేదు. అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? ఇవి పాత్రలే, సబ్జెక్ట్ దాటలేదు నేను. 11వ అధ్యాయం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. సంఘంలో ఎప్పుడైతే సనుగుడు ఉంటుందో
దేవుడు వింటాడు. సనిగే వాళ్ళందరూ నశించిపోతారు. ఎప్పుడు సనగొద్దు. నా ప్రసంగాల పైన నువ్వు సనగొద్దు. దేవుని పైన సనగొద్దు. దేవుడు నా మమ్మల్ని కాక ప్రసంగం నీకు నొప్పి కలిగితే నేను వాక్యానికి లోబడతాను ప్రభువా అని పశ్చాత్తాపడు. ఆ ప్రసంగ ప్రకారంగా నీ జీవితం ఉంటే దేవుణ్ణి స్తుతించు. దేవా నీకు స్తోత్రం. నేను ఒకటి నమ్ముతాను, దేవుడి యొక్క ఉదయకాల సమయం నాతోనే మాట్లాడుతున్నాడు. ఆ ప్రసంగం నీకు కాకపోవచ్చు, ఇది నాకే కావచ్చు. నేను లోబడుతున్నాను దేవునికి. ఆ మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు నువ్వు దేవుని ద్వేషించవు, దేవుని ఇంకా ప్రేమిస్తావు. ఇంకా కఠినంగా చెప్పు ప్రభువా, ఇంకా కఠినంగా చెప్పు ప్రభువా, ఇంకా నన్ను సరిచేయ ప్రభువా, ఇంకా నాలో లోపాలుంటే సరిచేయ ప్రభువా. నేను నీ వధువుగా ఉండాలనుకుంటున్నాను. అది వధువు మనసు. ఈరోజు నా కోసమే టార్గెట్ చేసి ప్రసంగం చేశాడు పాస్టర్. అరణ్యంలో రాలిపోతావు, గుర్తించుకో. వాక్యం నిన్నే టార్గెట్ చేస్తుంది. లోపం ఉంటే నిన్నే టార్గెట్ చేస్తుంది. వాక్యం నన్నే టార్గెట్ చేస్తుంది. నాలో లోపం ఉంటే నన్నే టార్గెట్ చేస్తుంది. ఎందుకు పాస్టర్ని తిడతావు? తిట్టుకోదని కూడా దేవుడిని తిట్టుకో. టార్గెట్ చేసింది ఆయన, నేను కాదు. ఇక్కడ బోధించమని చెప్పింది ఆయన. ఎవరిని ఎప్పుడు నేను టార్గెట్ చేయను, ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడు టార్గెట్ చేయను. వాక్యం చెప్తానంతే. ఆ వాక్య ప్రకారంగా నీ జీవితం ఉంటే వాక్యానికి లోబడు. వాక్య ప్రకారంగా నీ జీవితం లేకపోతే నువ్వు సరి చేసుకుని వాక్యానికి లోబడి జీవించు. సనుగుడు అనేది యెహోవా వింటున్నాడు. సనగకండి. ఈ సనుగుడు అనే దయ్యాన్ని తీసివేయండి. సంఘంలో ఎప్పుడైతే సనుగుడు ఉంటుందో సంఘం ఆగిపోతుంది. మొదటి నిర్గమం ప్రజలు ఎక్కడ ఆగిపోయారు? సనుగుడు దగ్గర ఆగిపోయారు. వాళ్ళు బాప్తిసం పొందొచ్చారు, మారు మనసు పొందొచ్చారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆడిన నేలపైన దేవుని స్తుతించారు, ఒకే బండలను తాగారు, పరిశుద్ధాత్మ అనుభవంలో పాలు పొందారు. అయినా సనుగుడి స్టార్ట్ అయింది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఈరోజు థర్డ్ ఎక్సడస్ పీపుల్ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు సనుగుడు అక్కడ అరణ్యంలో రాలిపోయినట్లు చేస్తుంది వాళ్ళు. వద్దు, సనుగుడు వద్దు. నీకేదైనా ప్రశ్న ఉన్నదా? డైరెక్ట్గా నన్ను అడుగు, నేను మాట్లాడతాను నీతోటి. నీకేదైనా సందేహం ఉన్నదా? డైరెక్ట్గా నన్ను కాలు, నేను నీ సందేహాలు తీరుస్తాను. పక్కింటోడి ఇంటికి వెళ్ళి సనుగుడు మొదలు పెట్టొద్దు. సహోదరుడి దగ్గరికి వెళ్ళి సనుగుడు మొదలెట్టొద్దు. సహోదరుడి దగ్గరికి వెళ్ళి వాక్యం మాట్లాడు. క్రీస్తు వస్తాడు అక్కడికి. నువ్వు వాక్యం మాట్లాడితే క్రీస్తు వస్తాడు. నువ్వు వర్తమానం కోసం మాట్లాడితే క్రీస్తు వస్తాడు అక్కడికి. వర్తమానం నిన్ను సరి చేస్తుంది. నువ్వు మాట్లాడాల్సిన నీ సహోదరుడితో వాక్యం. నీకేదైనా సందేహం ఉంటే డైరెక్ట్గా నన్ను కలువు. ఎల్లప్పుడూ నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. అర్ధరాత్రి చేసినా ఎత్తుతాను నేను. 24 గంటల ఆన్లోనే ఉంటుంది నాది. ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయను నేను. ఏ టైంలో ఏ విశ్వాస ఫోన్ చేస్తాడో, ఏ రోగంతో ఉంటే ఫోన్ చేస్తాడో ఎప్పుడు ఆన్లో ఉంచుతాను. నువ్వు అర్ధరాత్రి చేసినా నేను ఎత్తుతాను. ఒకవేళ ప్రార్థనలో ఉంటే తప్ప, ఏదైనా బిజీలో ఉంటే తప్ప. నా ఫోన్కి ఎవరు ఫోన్ చేసినా నేను బిజీలో ఉంటే తర్వాత అయినా చేస్తాను. అలా చేశానా లేదా మీకు? ఎన్నడూ ఫోన్లు ఆఫ్ చేయడం కానీ, ఫోన్ ఎత్తకపోవడం కానీ, వాళ్ళతో మాట్లాడుకోవడం ఎన్నడూ నా మనసులో ఉండదు. ఎన్నడూ నా మనసులో ఉండదు. తర్వాత అయినా చేస్తాను నేను. మీరు కూడా అది నేర్చుకోండి. సనుగుడొద్దు. సనుగుడు అనేది పెద్ద దెయ్యం. నీకేదైనా సందేహం ఉంటే వాక్యంతో తీర్చుకో. దేవుడు నా మమ్మీ కలిగాక సనిగే నశించిపోయారు. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను.
నీవు సనిగే సనుగుడు యెహోవా వింటున్నాడు. ఇతర కుటుంబాల కోసం సనిగే సనుగుడు, ఇతర సహోదరుల కోసం సనిగే సనుగుడు, ఇతర సోదరుల కోసం సనిగే సనుగుడు యెహోవా వింటున్నాడు. అక్కడ నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నీ సహోదరుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు. సహోదరుడు నీకు ఇది తప్పు, నీ విషయంలో సరి చేసుకో. ఒకరి దగ్గర ఒకరు చెప్పుకో. ఈ దయ్యం ఇదేం చేస్తుంది తెలుసా? సంఘాన్ని కొరుకుడు పుండి వల్ల నాశనం చేస్తుంది. ఇది సంఘము నాశనం అవడం కారణం అది. చెప్పిన విషయాలు ఇంకో 2 ఎసెన్స్ వేసి చెప్తారు. చెప్పబడిన విషయం చెప్పినట్టుగా వెళ్ళదు, అర్థం మారిపోతుంది. అది ఆ దయ్యాన్ని ఆపండి, ఆ దయ్యాన్ని ఆపండి. అక్కడ దేవుడు నామడి మమ్మికలని కాక యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోనొక కొనను దహింపసాగెను. జనులు మోసేకు మొర్రపెట్టగా మోసే యెహోవాను వేడుకొన్నప్పుడు అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొన్నందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. ఇదేంటి? ఈ అగ్ని ఏంటి? యెహోవా అగ్ని. మొదటి నిర్గమంలో ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభముగా ఉన్నాడు. ఎప్పుడైతే సనుగుడు వినబడిందో అగ్ని స్తంభమే అగ్నిగా మారిపోయింది. అక్కడ యెహోవా అగ్ని అది. దేవుడు నామడు మమ్మకల్ని కాక సనుగుడు అనేది ఏం చేస్తుంది? నిన్ను నాశనం చేస్తుంది. ఆమె చెప్పండి. ఇది నాకు ఈ వర్తమానం, ఇది నీకు నీ వర్తమానం. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంస అపేక్ష అధికముగా కనపరచుగా ఇజ్రాయెల్ మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. వీళ్ళు ఐగుప్తు విడిచిపెట్టారు కానీ ఐగుప్తుని మర్చిపోలేదు. వీళ్ళు సంఘశాఖను విడిచిపెట్టారు కానీ సంఘశాఖ సిద్ధాంతాలు మర్చిపోలేదు. ఈ వర్తమాన సంఘం కంటే సంఘశాఖే బెస్ట్. అందులో దేవుడు లేడు. సంఘశాఖ వెళ్తే నన్ను ఎక్కడ కూర్చోబెడతారు తెలుసా? ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడతారు. కానీ పరలోకంలో ఉండవు. జాగ్రత్త, పరలోకంలో మాత్రం ఉండవు. ఐగుప్తు ఆచారాలు మర్చిపోలేదు వీళ్ళు. ఐగుప్తు గుర్తుకొచ్చేస్తుంది. అక్కడున్నప్పుడు ఏది కావాలితే అది తినేవాళ్ళం. ఇక్కడేమో రోజు మన్నే, రోజు మన్న అదే ఆహారం. 40 సంవత్సరాల నుంచి ఇదే ఆహారం. ఐగుప్తులో ఉన్నప్పుడు అలా లేదు. ఉంటున్నారా? ఐగుప్తులో ఉన్నప్పుడు అలా లేదు. వాళ్ళకి మాట్లాడితే ఐగుప్తు గుర్తొచ్చేస్తుంది. ఈ వర్తమానం నిన్ను సరిచేస్తుంది. ఈ వర్తమానం నిన్ను సరిచేస్తుంది. ఐగుప్తుని మర్చిపోయినట్టు చేస్తుంది. ఇది నీ ఆచారాలు మర్చిపోయినట్టు చేస్తుంది. ఇది లోకంలో ఉన్నప్పుడు బెస్ట్. నేను ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళేవాడిని, ఏది చేయాలంటే అది చేసేవాడిని. ఏంటి వర్తమానం ఇంకా కఠినంగా అయిపోతుంది. నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికే దేవుడు కఠినంగా బోధిస్తున్నాడు. సనుగుడు ద్వారా నశించిపోయారు, వ్యభిచారం ద్వారా నశించిపోయారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ ఎక్సడస్. ఇదంతా ఎక్కడ? ఫస్ట్ ఎక్సడస్. నౌ ఇప్పుడు థర్డ్ ఎక్సడస్. సంఘాలన్నీ ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి? మొదటి నిర్గమంలో జరిగిన సంఘటనలే థర్డ్ ఎక్సడస్లో కూడా, 3వ నిర్గమంలో కూడా జరిగాయి. కాబట్టే సంఘాలన్నీ ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇది 2వ ఎక్సడస్కి పౌలు రాస్తున్నాడు.
సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలయనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యములో సంహరించబడిరి. పౌలు గారు, అపోస్తలైన పౌలు గారు ఆల్ఫా మెసెంజర్, మొదటి సంఘకాలపు దూత, మొదటి నిర్గమాన్ని ఎత్తుకొని రెండవ నిర్గమం ప్రజలకు బోధిస్తున్నాడు. నా ప్రసంగం అర్థమవుతుందా? మొదటి నిర్గమంలో ఏం జరిగిందో దాన్ని ఎత్తి చూపి రెండవ నిర్గమం ప్రజలకు పౌలు గారు బోధిస్తున్నారు. రెండవ నిర్గమం ప్రవక్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునా? మరి పౌలు గారు మొదటి సంకల్ప దూత ఎవరికి బోధిస్తున్నాడు? రెండవ నిర్గమం ప్రజలకు బోధిస్తున్నాడు. మొదటి నిర్గమం ప్రజల యొక్క ఆ యొక్క అంశాన్ని ఎత్తు బోధిస్తున్నాడు ఆయన. అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇప్పుడు మనకి జరగకూడదు. థర్డ్ ఎక్సడస్ పీపుల్ మనం. ఇవి దృష్టాంతములుగా దేవుడు పెట్టాడు అక్కడ. అలా ఇప్పుడు రిపీట్ అవ్వకూడదు. ఇక్కడ జరగకూడదనే మన ప్రవక్త బోధిస్తున్నాడు. ఈ వధువు కానాను వెళ్ళాలని, ఈ వధువు వాగ్దాన దేశం వెళ్ళాలని, ఈ వధువు కొత్త శరీరంలోకి వెళ్ళాలని. మన వాగ్దాన దేశం ఏంటి? కొత్త శరీరం. నువ్వు కొత్త శరీరంలోకి వెళ్ళాలంటే వాక్యం ఇంత కఠినంగానే ఉండాలి. వాక్యం నిన్ను శుద్ధీకరించాలి. వాక్యం ద్వారా నీ ప్రతి అవిశ్వాసం తీసివేయాలి. దేవుడు నామమున మహిమ గాక. 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఎవరో చెప్తున్నాడు? నిద్రపోయే వాళ్ళందరూ ఆమె చెప్పండి. కొనుగు తీసేస్తున్నారు. దయ్యం వచ్చి జోలపాట పాడుతుంది. నిద్రపోయే ఆత్మ దయ్యం. ఆ దయ్యాన్ని వదలగొట్టుకు రావాలి. నిద్ర వస్తుందనుకో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను వాక్యం వస్తున్నప్పుడు వాక్యం వినకుండా చేస్తుంది. అది నీకు చెవులు రంధ్రాలు వేసేస్తుంది. అది అదే క్రూరం యొక్క ముద్ర. నీ పైన పాత్రలు కొమ్మరించబడతాయి. ఈ వాక్యం లోపలికి వెళ్ళాలి. ఈ వాక్యం లోపలికి వెళ్తే నీ జీవితం మార్చబడుతుంది. దేవుని నామమున మహిమ గాక. క్షమించండి నన్ను. వారి వల్ల విగ్రహాలకై ఉండకడి, మరి వారి వల్ల మనం వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. అక్కడో 3,000 మంది, ఇక్కడో 23,000 మంది. వీళ్ళంతా ఎవరు? ఎక్సడస్ పీపుల్, నిర్గమం ప్రజలు. మరి మనం ఎవరు? నిర్గమం ప్రజలం. సనుగుడు నాశనం అయిపోయారు. వ్యభిచారం నాశనం అయిపోయారు. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించరి. మీరు సనుగొకడి. ఎవరు చెప్తున్నాడు? సెకండ్ ఎక్సడస్ పీపుల్కి. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? థర్డ్ ఎక్సడస్ పీపుల్కి. ఆమె చెప్తారా? సనుగొకడి. నా మాట కాదు, ఇది ప్రవక్త మాట. సనుగొకడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడను. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాక సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడిన తప్పించుకున్న మార్గమును కలగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహాలకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పిన సంగతి మీరు ఆలోచించుకొనుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుచుడే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడండి. బలర్పించే వాటిని తినువారు బలిపీఠంతో పాలువారు కారా. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని, విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పుదనా లేదు. కానీ అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారు కూడా నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలు దెయ్యం పాత్రలు కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? ఇదంతా ఎవరికి బోధిస్తున్నాడు? సెకండ్ ఎక్సడస్ పీపుల్కి. ఈరోజు ఎవరికి బోధిస్తున్నాడు ఆయన? థర్డ్ ఎక్సడస్ పీపుల్కి. అరణ్యంలో నశించిపోకూడదని, సనుగుడు ద్వారా నశించిపోకూడదని, అక్రమ సంబంధాల ద్వారా వ్యభిచారం ద్వారా నశించిపోకూడదని, తిండి ద్వారా నశించిపోకూడదని వాళ్ళు కూలిపోయారు అరణ్యంలో. దేవుడు నమ్మడం మమ్మకలుగా అది జరగకూడదని థర్డ్ ఎక్సడస్ పీపుల్కి ప్రవక్త బోధిస్తున్నాడు. వాళ్ళు పాత్రలకు గురయ్యారు. పాత్రలు వారిపైన కుమ్మరించబడ్డాయి. వారి ఆత్మీయ జీవితం నశించిపోయింది. అరణ్యంలో సంహరించబడ్డారు. అయితే నిజమైన విశ్వాసులు కానాను దేశంలోకి వెళ్ళారు. నిజమైన విశ్వాసులు వాగ్దాన దేశాన్ని స్వాతంత్రించుకున్నారు. ఈరోజు నీ జీవితం అలా అవ్వకూడదని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ముందు హెచ్చరిక చేస్తాడు. ఆయన అటు తర్వాత తీర్పు తీరుస్తాడు. ఆయన దేవుడు నా మన మమ్మికల్ని కాక. ఈ ప్రసంగం నీకు కఠినంగా ఉండవచ్చు. ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడుగు. నీ సహోదరుని కాదు. ఏంటి పాస్టర్ ఇంత కఠినంగా బోధించాడు? బోధించింది పాస్టర్ కాదు. ఏంటి మధ్యలో చాలా కఠినంగా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు? బోధించేది పాస్టర్ కాదు. మార్గం టైట్ అవుతూ ఉన్నది. మార్గం ఇరుకవుతూ ఉన్నది. వాగ్దాన దేశం సమీపముగా ఉన్నది. ఎత్తబడి సమీపముగా ఉన్నది. నీకేదైనా ప్రశ్న ఉంటే డైరెక్ట్గా నన్ను కలు, నాతో మాట్లాడవచ్చు. వాక్యానికి లోబడు, వాక్య ప్రకారంగా జీవించు. వాక్యానికి లోబడితే దేవుడు నేను దీవిస్తాడు. నేను వాక్యానికి లోబడితే నన్ను దేవుడు దీవిస్తాడు. నువ్వు వాక్యానికి లోబడితే దేవుడు నేను దీవిస్తాడు. సనుగుడు ఆపేయండి. నీ జాకెట్ల కోసం బోధించింది నేను కాదు, దేవుడు. నీ హెయిర్ స్టైల్ కోసం బోధించింది నేను కాదు, దేవుడు. నీ పాపం కోసం బోధించింది నేను కాదు, దేవుడు. అందులో నువ్వు ఉంటే సరి చేసుకో. అందులో లేకపోతే దేవుడిని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని గణపరచు. ఈ సంఘం ఒక స్థాయికి రావాలన్న ఆశ, ఒక ఉన్నతమైన స్థాయిలో దీన్ని చూడాలని, ఆ ర్యాప్చరింగ్ ఫెయిత్ అనేది ఈ సంఘంలో ఉండాలని మొదటిగా నేను ఆశపడేది. ఆ స్థాయికి మీరు రావాలి, ఆ లెవెల్కి మీరు రావాలి. అంత స్థాయికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు రంగంపైకి దిగొచ్చు. పరలోక సంతోషం ఇక్కడ ఉంటుంది, పరలోక ఆనందం ఇక్కడ ఉంటుంది. మనలు ఇవన్నీ పోవాలి. దేవుని సన్నిధికి క్రమంగా రండి, రెగ్యులర్గా రండి, సమయానికి రండి. ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పించుకోవద్దు. వాక్యానికి లోబడండి. దేవుడు ఇంకా దీవిస్తాడు మిమ్మల్ని. దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో చక్కగా దీవించడం అంటే ఆత్మీయంగా దీవిస్తాడు,
భౌతికంగా కూడా దీవిస్తాడు ఆయన. భౌతికమైన దీవెన నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, వాక్యమైన దీవెనే నేను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కూడా లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండగా బర్నబా బ్రదర్ వచ్చి ఒక చిన్న కోరస్, పూర్తిగా వద్దు, పల్లవి చరణం పాడినట్లయితే ముగించుకున్న. చాలా సమయం అయింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరు కూడా రెండు హస్తాలు ఎత్తి దేవుడు స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏమి అద్భుతమైన కృప. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును అని పలికిన జ్ఞాని అయిన సొలొమోను రాజు. అని పలికిన జ్ఞాని అయిన సొలొమోను రాజు. నీవేమై ఉంటివో తెలుసుకో ఈరోజు, నీవేమై ఉంటివో తెలుసుకో ఈరోజు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును. లోకమును ప్రేమించి నయోమిని విడచి వెనుదిరిగి వెళ్ళెను ఓర్పా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని కడ వరకు వెంబడించెరుతూ. విశ్వాస గృహమును వినయముతో కట్టెను, విశ్వాస గృహమును వినయముతో కట్టెను. జ్ఞానవంతురాలై తీర్చెను తరతరములకు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును. ధనమును ఆశించి అబద్ధమును పలికి దైవోగ్రత పొందెను సబ్బీరా. పరిచర్యను చేసి ప్రభు వాక్యము చాటి ప్రభు ప్రేమను పొందెను ప్రిస్కిల్లా. విశ్వాస గృహమును ఓర్పుతో కట్టెను, విశ్వాస గృహమును ఓర్పుతో కట్టెను. జ్ఞానము గల స్త్రీ అయి అందరికీ ఆదర్శమై. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును అని పలికిన జ్ఞాని అయిన సొలొమోను రాజు. అని పలికిన జ్ఞాని అయిన సొలొమోను రాజు. నీవేమై ఉంటివో తెలుసుకో ఈరోజు, నీవేమై ఉంటివో తెలుసుకో ఈరోజు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు ఇల్లు ఊడబెరుకును. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా,
ఒక్క క్షణం 2 హస్తాలు ఎత్తు. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైన సోదరి సోదరుడా, వాక్యానికి లోబడు. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ ఉదయం దేవుడు నీతోనే మాట్లాడాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడు. నీ నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన వాక్యానికి లోబడు. దేవా, నువ్వు నాతో మాట్లాడావు. ఇంతకాలం ఎన్నో విషయాలు విన్నాను, ఎన్నో మర్మాలు విన్నాను. అయితే ఈ ఉదయం నా జీవితంలో లోపాలు, నా జీవితంలో వదిలైన విషయాలు, నేనెక్కడ తప్పిపోతున్నాను, నేనెక్కడ జారిపోతున్నాను, నాతో స్పష్టంగా మాతో మాట్లాడావు. దేవా, నీ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నీ వాక్యం నన్ను గాయపరచవచ్చు, కానీ నేను వాక్యానికి లోబడుతున్నాను. నువ్వేం మాట్లాడినా నేను లోబడతాను ప్రభువా. ఎందుకంటే నీ వాక్యమే నాకు శిరస్సు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఇవి నీ మాటలుగా తీసుకుంటున్నాను. ఒక పాస్టర్ ఇలా మాట్లాడలేడు, ఒక మనిషిలా మాట్లాడలేడు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మాట్లాడావు ప్రభువా. ఎస్ లార్డ్, నీ వాక్యానికి లోబడుతుంది. ఇంకా నాలో లోపాలుంటే చెక్కు. ఇలాంటి ప్రసంగం నాకు కావాలి ప్రభువా. నీ సేవకుడు ఇలాగే బోధించాలి ప్రభువా. మేము ప్రార్థిస్తాం ప్రభువా. మా సేవకుడు రోషం కలిగి బోధించాలని, ఇంకా కఠినంగా బోధించాలని మేము ఈరోజు ప్రార్థిస్తాం ప్రభువా. మా సంఘంలో సనుగుడుంటే తీసివేయండి ప్రభువా. అతిక్రమాలుంటే తీసివేయండి. మేము నశించిపోవడానికి రాలేదు ప్రభువా. కొన్ని కిలోమీటర్ల నుంచి వర్తమానం వినడానికి వస్తున్నాం. మేము నశించిపోవడానికి కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. మా స్థానాన్ని విడిచిపెట్టుకుని, మా పేరు ప్రఖ్యాతలు విడిచిపెట్టుకుని, లోకాసులు విడిచిపెట్టుకుని ఈ స్థలానికి వస్తున్నది పరలోక రాజ్యం వెళ్ళడానికి. మేము ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమ అనే ముసుగులో మేము మోసం చేసుకుంటూ మేము తప్పిపోవాలని ఉద్దేశం కాదు. నీ వాక్యం మమ్మల్ని బాగు చేస్తుంది. నీ వాక్యం మా జీవితాలు కడుతుంది. సరిజయ ప్రభువా. ఆ మొదటి నిర్గమంలో ఆ ప్రజలు అరణ్యంలో రాలిపోయారు. దేన్నో ఆశించి వాళ్ళు రాలిపోయారు ప్రభువా. ఐగుప్తుని తలంచుకుంటూ వాళ్ళు రాలిపోయారు ప్రభువా. ఆ స్థితిలో మేము ఉండకూడదనే పౌలు చెప్తున్నాడు. అది దృష్టాంతములుగా రాయబడిందని మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మొదటి సంఘకాలపు దూత, మా కాలపు ప్రవక్త, ఈ 3వ నిర్గమం ప్రజల కొరకు, తృతీయ నిర్గమం బోధించాడు ఆయన, థర్డ్ ఎక్సడస్ బోధించాడు ఆయన. ఆయన కూడా మాకు బోధించాడు. వారి వలె మీరు నశించిపోకండి, వారి వలె అరణ్యంలో రాలిపోకండి. దేవుడు మీ కొరకు ఉన్నతమైన స్థలమును సిద్ధపరచాడు. ఆయన ఉన్నతమైన రాజ్యమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలున్నాయి, నా యందు విశ్వాసం ఉంచండి, లేని ఎడల మీతో చెప్పెదను. అదే మన థియోఫనీ, మన వాగ్దాన దేశం థియోఫనీ. అక్కడికి వెళ్ళడానికే ఈ కాలపు వర్తమానం, అక్కడికి వెళ్ళడానికి నీకు గద్దింపు, అక్కడికి వెళ్ళడానికి ఇంత కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు.
నువ్వు నశించిపోకుండా ఉండాలని నువ్వెంతో సమర్పణ కలిగి ఇక్కడికి వస్తున్నావు, ఎంతో త్యాగం చేసుకుని ఈ స్థలానికి వస్తున్నావు. నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు, తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆవలిగట్టులో నువ్వు ఉండాలని, ఆవలిగట్టులో నిన్ను చూడాలని ఆయన ఈ మాటలు మాట్లాడాడు. నా ప్రియమైన సోదరుడా, నిన్ను టార్గెట్ చేయలేదు, వాక్యమే నిన్ను టార్గెట్ చేసింది. వాక్యం అనే కత్తి పట్టుకున్నాడు ఆయన, రంగం పైన నిలబడ్డాడు ఆయన. యెహోవా ఖడ్గం ఇది. లేవీలు పట్టుకున్నారు అక్కడ అవిశ్వాసులను, వాక్యం నమ్మని వారిని, తప్పటి సిద్ధాంతాల్లో ఉన్న వారిని. మొదటి నిర్గమములో తప్పటి సిద్ధాంతాలు ఉన్నాయి, మూడవ నిర్గమములో తప్పటి సిద్ధాంతాలు ఉన్నాయి. అరమ్ముల్లో ఎత్తబాటు అయిపోయిందని తప్పటి సిద్ధాంతం అది. దాన్ని నరకడానికే లేవీలకి ఖడ్గం ఇచ్చాడు. ఇప్పుడు ఎత్తబాటు జరగబోతుంది. ఇప్పుడు మన శరీరములు మార్పు పొందబోతున్నాయి. ఇప్పుడు మధ్యాకాశంలో మనం వెళ్ళబోతున్నాము. ఈ దినములో ఏదో ఒక ఉదయమున మనం ఆ మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. క్రీస్తు మన కొరకు మధ్యాకాశంలో మహిమా శరీరంగా రాబోతున్నాడు ఆయన. 1963 తోటి అయిపోలేదు, 1963 నుంచే స్టార్ట్ అయింది. నా ప్రియమైన సోదరుడా, ఏ తప్పుడు సిద్ధాంతం ఈ సంఘంలో పనిచేయకూడదు. లేవీలు ఖడ్గం పట్టుకున్నారు అక్కడ. మోసే అన్నాడు, ఎవరైతే వాక్యం పక్షముగా ఉంటారో రండి పక్షముగా, కత్తి పట్టుకోండి, నరికివేయండి, వాళ్ళని సంహారం చేయండి. ఈరోజు కత్తి నీ చేతిలో ఉన్నది, తప్పుని సిద్ధాంతాలు ఖండించడానికి ఖడ్గం నీ చేతిలో ఉన్నది. ఇప్పుడు నా ప్రియమైన సోదరుడా, ఈ వాక్యం నిన్ను బాగు చేస్తుందని నమ్ముతున్నాను. ఈ వాక్యం నీ జీవితాన్ని సరిచేస్తుందని నమ్ముతున్నాను. ఈ సంఘము ఉన్నతముగా వధువుగా సిద్ధపడాలని నా ఆశ. ఒక పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలనేది నా ఆశ. అదే నా లక్ష్యము. జనాలు పోగు చేసుకోవడానికి కాదు, నేను పెద్ద పాస్టర్ అని చెప్పుకోవడానికి కాదు. వధువు సిద్ధపడాలి ఇక్కడ, పెండ్లి కుమార్తె సిద్ధపరచబడాలి ఇక్కడ. ఆ ఉన్నతమైన రాకడలో ఎత్తబాట్లు ఉండాలి. మనం ఒకరినొకరు మోసం చేసుకోవద్దు, ప్రేమని ముసుగులో మోసం చేసుకోవద్దు. వాక్యమే నిన్ను సరిచేస్తుంది, వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది, వాక్యమే నీ జీవితాన్ని కడుతుంది. ఆ వాక్యమే నీకు శిరస్సు. వాక్యానికి లోబడదాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభువా. రంగం పైన నువ్వు నిలబడి మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. శిరస నీ వాక్యానికి లోబడుతున్నాం. మాలో అవిశ్వాసాన్ని తీసివేయండి, మాలో ప్రతి వేషధారణ తీసివేయండి. యథార్థమైన మనసుతో నిన్ను ఆరాధించుదము గాక, ఆత్మతోను సత్యముతోను నిన్ను స్తుతించుదము గాక, నిన్ను గణపరచుదము గాక. అట్టి జీవితాలు మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని దీవించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మా లోపాలు ఎత్తి చూపించినందుకు, మమ్మల్ని గాయపరిచినందుకు నిజంగా మా స్నేహితుడు ప్రభువా. నిజంగా నువ్వు మా స్నేహితుడవు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం వచ్చిన వాళ్ళందరినీ దీవించు, ప్రతి బిడ్డ జీవితాన్ని కట్టు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సమాధానము ఈ 3వ నిర్గమం ప్రజలకు తోడైండి ఆ నిత్యరాజ్యాన్ని నడిపించుడు గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.